దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినము దేవుని వాక్యాన్ని ఇలా చదువుకుందాం. రండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను, నువ్వు బయలుదేరి రా. ఎవరిని విడిచిపెట్టిరా? నీ బంధువులను విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు. నేను చూపిస్తా ఉన్నాను, ఆ ప్రాంతానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అబ్రాహాముతో చెప్పాడు. అబ్రాము అని పిలువబడే ఆయనతో చెప్పాడు. తర్వాత 17వ అధ్యాయంలోనికి వచ్చినాక ఆయనకి అబ్రాహాము అని పేరు పెడతాడు. ఆయన అంటే ఆ జనములకు తండ్రి అని, లేదా ఆశీర్వదింపబడిన వాడు అని పేరు పెడతాడు. అంతవరకు అబ్రాము అని పిలుస్తాడు ఆయన్ని. అయితే మనం వాడికగా అబ్రహాం అని మనం చదువుకుంటూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వస్తూ ఉంటుండగా ఏం జరిగిందంటే, ఇక్కడ నేను మరొక వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. 13వ అధ్యాయం మొదటి వచనం. 13వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును ఎంటబెట్టుకొని వచ్చాను. ఎవరిని తీసుకొని వచ్చాడు? తనతో కూడా లోతును ఎంటబెట్టుకొని వచ్చాను. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు అంటే, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీవు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. అది ఆయన చెప్పింది. నీవు బయలుదేరి వస్తే నేను నిన్ను గొప్ప జనం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తే, అబ్రహాం బయలుదేరి వస్తా ఏం చేశాడంటే, లోతుని ఎంటబెట్టుకొని వచ్చాడు. ఇక్కడ బయలుదేరి వెళ్ళిన వాళ్ళు 5గురు ఉన్నారు. ఎవరెవరంటే, తెరాహు ఉన్నాడు, అబ్రహాం తండ్రి. శారా అబ్రహాము, లోతు భార్య. వీళ్ళతో ఇంకా అబ్రహాము యొక్క ఇంకేమంటారంటే మందలు, దాసులు, దాసీలతో కూడా బయలుదేరి వెళ్ళాడు ఆయన. అయితే లోతును ఎంటబెట్టుకొని తీసుకొని రమ్మని దేవుడు చెప్పలేదు. ఇక్కడ మనం చదువుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. అమ్మా వినండి. లోతును ఎంటబెట్టుకొని తీసుకొని రమ్మని దేవుడు చెప్పలేదు. వినాలి దీనిలో ఉన్న సంగతి. ఆయన ఏం చెప్పాడు? నీవు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పిన మాట ఇదే. అయితే అబ్రహాం ఏం చేశాడంటే, ఈ లోతును ఎంటబెట్టుకొని వచ్చాడు. అబ్రహాము ఆ లోతును ఎంటబెట్టుకొని రావడానికి ఒక కారణం ఉంది. అబ్రహాము తండ్రి పేరు తెరాహు. తెరాహుకి 3 కుమారులు ఉన్నారు. ఒక ఆయన పేరు అబ్రహాము, ఆయన తర్వాత నాహోరు, ఆయన తర్వాత హరాను అనే 3 కుమారులు. ఇక్కడ ఈ చిన్న వాడైన అంటే హరాను కుమారుడు లోతు, అంటే అబ్రహాము తమ్ముని కుమారుడు. ఈ కల్దీల ఊరు అనే దేశంలో ఉన్నప్పుడే ఈ లోతు తండ్రి చనిపోయాడు. లోతు ఒంటరివాడయ్యాడు. అబ్రహాము ఆ ప్రేమ చూపించి తీసుకొని ఆయన ఎంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాడు. దేవుడికి అర్థమైంది. నేను చెప్పాను కానీ ఈయన విడిచిపెట్టపోవటానికి ఏదో కారణం ఉంది. ఏదో ప్రేమ చూపిస్తున్నాడు. విడిచిపెట్టపోవడానికి గల కారణం ఏంది? ఏదో ప్రేమ చూపిస్తున్నాడు. ఈ కారణంగానే విడిచిపెట్టలేకపోతా ఉన్నాడు. ఏదో బంధం ఉంది.
విడిచిపెట్టలేకపోవడానికి ఏదో బంధము ఉంది ఉంది ఉన్న బంధాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నాడు అని దేవునికి అర్థమైంది. ఇప్పుడు తెరాహుకి 3 కుమారులు అయితే 3 కుమారుల్లో అబ్రహాముకేమో ఇస్సాకు పుట్టాడు, అంతేగా మనం మామూలుగా లెక్కేసుకుంటే. హరానుకేమో లోతు పుట్టాడు, నాహోరుకేమో బెతూయేలు అనే కుమారుడు పుట్టాడు. ఈ బెతూయేలు అనే కుమారుడికి రిబ్కా లాబాను పుడతారు. లాబానుకి లేయా రాహేల్ అనే కుమార్తెలు పుట్టారు. ఇది వాళ్ళ సంతానం. ఇంకా తర్వాత ఇస్సాకు సంతానాన్ని మనం తెలుసు. లోతుకి 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళ సంగతి కూడా మనకి తెలుసు. అందుకని నేను ఇక్కడ ఇలా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తా ఉన్నాను. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, నీవు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అమ్మా వినండి, నీవు ప్రభువుని నమ్మితే నీ రక్షణ నీదే. నిన్ను ఎందుకు పిలిచాడు దేవుడు? నిన్ను పిలిచిన పిలుపేందో, నన్ను పిలిచిన పిలుపేందో, ఎవరు పిలుపు వాళ్ళదే. నిన్ను పిలిచాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నీకు రక్షణ ఇస్తానన్నాడు, నీకు పరలోకం ఇస్తానన్నాడు. ఇది నిన్ను పిలిచిన పిలుపు. దానిని బట్టి మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, దేవుని సన్నిధికి వచ్చాం. ఎందుకు? పరలోకం చేరాలని ఆశ ఉంది. నీకు అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? పరలోకం చేరటం కంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? భూలోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదు కదా. ఇక్కడ ఈ సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, అబ్రహాముని కూడా పిలిచాడు. అబ్రహాముని అక్కడ ఉంచి ఆ సంగతులు ఎందుకు చూపిస్తూ వచ్చాడు? అబ్రహాముని అక్కడ ఉంచి ఆ సంగతులు ఎందుకు చూపిస్తూ వచ్చాడు అంటే, నేను నిన్ను పిలిచింది రక్షణ పొందడానికి. ఈ లోకంలో ఉన్న దానిని విడిచిపెట్టి నిన్ను రమ్మని నేను పిలుస్తూ ఉన్నాను. అమ్మా అర్థమవుతా ఉందా మీకు? లోకములో ఉన్న దానిని విడిచిపెట్టి రమ్మని నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను. లోకములో ఉన్నదంతా ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మ ఉన్నాయి. రా విడిచిపెట్టి రా అన్నాడు. రా విడిచిపెట్టి రమ్మని పిలిచాడు. విడిచిపెట్టమంటే రక్షింపబడి దాన్ని విడిచిపెట్టకపోతే ఏమంటాడు? ఆశీర్వదిస్తానన్నాడా? యేసు ప్రభు నమ్మినాక నెమ్మదిగా ఉండకపోవటానికి గల కారణం ఏంది? చాలామంది జీవితాల్లో నెమ్మది ఉండటం లేదు, చాలామంది జీవితాల్లో సమాధానం ఉండటం లేదు. ఏం విడిచిపెట్టలేదు? ఫస్ట్ ఏం విడిచిపెట్టలేదంటే లోకాన్ని విడిచిపెట్టలేదు. ఆయన అన్నాడు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, ఈ లోకాన్ని విడిచిపెట్టు. ఈ లోకంలో ఏముంది? నీకు అవసరం లేదు, దాన్ని విడిచిపెట్టు. ఈ లోకాన్ని, ఈ లోకములో నీకు ఇష్టం కానిది ఏదుందో, దేవునికి ఇష్టం కానిది ఏదుందో దాన్ని విడిచిపెట్టు. అబ్రహాము జీవితంలో నుండి లోతు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకములో దేవునికి విరోధమైనది, లోకములో దేవునికి ఇష్టము కానిది ఏ క్రైస్తవుడిలో ఉంటే ఆ క్రైస్తవుడి విడిచిపెట్టవలసిన అవసరత ఉంది అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, 4వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ అంటాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువు. ఏమంటాడు? ఈ లోక స్నేహము దేవునితో, క్రైస్తవుడు లోకంతో స్నేహం చేస్తే దేవునితో వైరం పెట్టుకున్నట్టే. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాము లోతు స్నేహం ఉంది, ఆయనకి ఉందా?
ఉంది. శారాకి లోతు భార్య స్నేహం ఉంది. ఉందా? ఉంది. అమ్మ ఉందా? మీకు 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 నేను జ్ఞాపకం చేస్తానండి. లోతు భార్య స్నేహం ఉందా ఎవరికైనా? ఈ లోకంలో ఉన్నవారికి ఉంటే ఉంటే లోతు భార్య స్నేహం ఏంది? ఆమె ఎప్పుడు లోకం వైపే చూస్తుంది. ఆమె లోకం వైపు వెనక్కి తిరిగి చూస్తుంది. యేసు ప్రభువుని నమ్మినాక వెనక తిరిగి చూడటానికి వీల్లేదు. వెనక్కి తిరిగి చూస్తే దేవునికి విరోధం. ఆయన చెప్పాడు, లోకాన్ని విడిచిపెట్టి రా నా దగ్గరికి. లోకంలో ఉన్న అది ఏది ఉందో దాన్ని విడిచిపెట్టి రా నా దగ్గరికి. ఇక్కడేమన్నాడు? లోకం మీద ఆశ పెట్టుకొని ఉంటే, లోకంలో ఉన్నాయి చేయాలని కోరిక ఉంటే నువ్వు దేవునికి విరోధివి, దేవునికి శత్రువా? లోకంలో ఉండేది కావాలి, ఇంకా ప్రార్థనలో ఉండేది, రెండు కుదరవు. అందుకని ఆయన అంటాడు, ఎవడు ఒకే టైంలో ఇద్దరికి దాసులుగా ఉండలేరు. సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు, లోకానికి దేవునికి దాసులుగా ఉండలేడు. లోకాన్ని అయినా విడిచిపెట్టాలి, దేవునైనా విడిచిపెట్టాలి. లోకాన్ని విడిచిపెట్టలేక దేవుణ్ణి విడిచిపెడుతున్నారు చాలామంది. అంటే సాతానుడి యొక్క వలలో పడుతున్నారు అని మనం అనుకోవటానికి వీలుంది. అవునా? సాతానుడు ఎన్ని తంత్రాలు చేస్తాడో తెలుసా? సాతానుడు ఎన్ని తంత్రాలు చేస్తాడో తెలుసా? ఒక వ్యక్తిని లోకంలో పడేయటానికి సాతానుడు ఎన్ని రకాల తంత్రాలు వాడతాడో. అవమకాడ వాడాడా లేదా? అవమకాడ వాడాడు, ఇస్కరియోతు యూదా కాడ వాడాడు. అదంతే. అవమకాడ వాడాడు, ఇస్కరియోతు యూదా కాడ కూడా వాడాడు. ఇంకా చాలామంది కాడ వాడాడు. దావీదు దగ్గర కూడా ఆడాడు ఒక సమయంలో. వాని ఆయుధాలు ఎలాగుంటాయంటే, వాడు గాలం వేశాడంటే ఎవరైనా పడతారు. చాలా జాగ్రత్త. వాడు వల వేశాడంటే తప్పించుకోవడం చాలా కష్టం. వాడు వల అలాగుంటుంది. అందుకని అన్నాడు, లోకంలో ఉన్నదేదో ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ అబ్రహాముకి లోతుకి సహవాసం కుదరకపోవడానికి 2 రకాల సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఏమిటంటే, అబ్రహాము ఎక్కడ గుడారం వేసినా బలిపీఠం కడతాడు. బలిపీఠం కట్టి బలి అర్పిస్తాడు. అంటే దేవునికి ఏమైనా చెల్లిస్తాడు, దేవునికి ఏమైనా ఇస్తాడు, దేవునికి ఏమైనా ఇస్తాడు. ఏమైనా ఇవ్వాలి, ఆయన కోరిక అది. ఇచ్చి ఏం చేస్తాడు? రండి, నేను ఆ వచనం చదువుతాను. ఆదికాండం 13వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. 4వ వచనం. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇప్పుడు 12వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతియేలుకును తూర్పునున్న కొండకును చేరి, పడమటనున్న బేతియేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలి అర్పించి దేవునికి అర్పణ చెల్లించేవాడు. అది మనం 1 జ్ఞాపకం చేస్తున్నాం. 2 ఏమిటంటే, యెహోవా నామమున ప్రార్థన చేసేవాడు. లోతును గురించి మనం ఆలోచన చేస్తే ఎక్కడ ప్రార్థన చేసినట్టు కానీ దేవునికి ఏమైనా అర్పించినట్టుగా కానీ లేదు. ఆరాధనకి వెళ్ళని వాడితో పాపులతో స్నేహం పరిశుద్ధులకి ఎలా కుదురుతుంది? అమ్మా వినాలి. పరిశుద్ధులకి పాపులకి స్నేహం ఎలా కుదురుతుంది? వాళ్ళ మాటలు వేరు, మన మాటలు వేరు. మన పాటలు వేరు, వాళ్ళ పాటలు వేరు. వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. వాళ్ళతో మనకి, మనతో వాళ్ళకి స్నేహం ఎలా కుదురుతుంది? ఉంటారు వాళ్ళు కూడా లోకంలో, మనం కూడా లోకంలో ఉండవచ్చు. వాళ్ళతో మనం కొంచెంసేపు మాట్లాడవచ్చు, వాళ్ళు కూడా మనతో మాట్లాడవచ్చు.
కలిసి పనికి వెళ్ళవచ్చు, కలిసి పని చేయవచ్చు. కానీ స్నేహభావానికి వచ్చలేకే వాళ్ళ స్నేహం వేరు, మన స్నేహం ఎవరిది, వాళ్ళ స్నేహం ఎవరిది. మనం ప్రార్థన చేసేవాళ్ళమి, వాళ్ళ గురించి ఏమో తెలియదు మనకి. ఒక విధంగా ఆలోచన చేయాలంటే వాళ్ళు పాపంలో ఉన్నవాళ్ళు, పాపాన్ని విడిచిపెట్టని వాళ్ళు, పాపముతో జీవించేవాళ్ళు, పాపములోనే జన్మించి పాపములోనే జీవించి పాపములోనే మరణించేవాళ్ళు. మనం పాపంలో పుట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చబడి పరలోకానికి చేరాలనే ఆశ కలిగి ప్రభువుని ఆరాధించేవాళ్ళం మనం. వాళ్ళకి మనకు స్నేహం ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఈ మాటను బట్టే కదా ఒక మాట చెప్తాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. రండి, నేను ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, 2వ పత్రిక 6వ అధ్యాయం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, ఏలుగుకి చీకటితో ఏమి పొత్తు. ఏమన్నాడు? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. వినాలి అంటే కలిసి పనులకి వెళ్ళొచ్చు, ఒకవేళ అక్కడక్కడ కలిస్తే మాట్లాడవచ్చు. కానీ జోడుగా ఉండుట అంటే ఒకరితోనొకరు స్నేహము కలిగి ఉండుట, ఒకరితోనొకరు లోతైన సంగతులు ఒకరికొకరు చెప్పుకొని చేరు చేసుకునుట. ఇవి అవిశ్వాసులతో. మనకి అవిశ్వాసుల మాటల్లో ఏముంటుంది? మనకిష్టంగానేది ఉంటుంది. విశ్వాసుల మాటల్లో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. అమ్మా వినాలి. అవిశ్వాసుల మాట ఏముంటుంది? అవిశ్వాసుల మాటల్లో ఏముంటాయి? వారి ఇష్టానుసారమైన ఉంటాయి. విశ్వాసుల మాటల్లో ప్రార్థన సంబంధమైనవి, పరిశుద్ధత సంబంధమైనవి, దేవుని సంబంధమైనవి ఉంటాయి. అందుకనే వారితో జోడుగా ఉండకూడదు. ఈ మధ్య కొత్తగా చాలా సంగతులు మనం వద్దనుకుంటున్నా వింటున్నాం. ఎలాగంటే వాళ్ళు బ్యాచ్ ఉండారండి అంటున్నారు. ఏంటంట? వాళ్ళకు బ్యాచ్ ఉండారు. ఏం చేస్తారు వాళ్ళు? పరిశుద్ధుల సంఘం లాగానే పాపులకు ఒక బ్యాచ్ ఉంది. మీ ఊర్లో ఎలాగుందో నాకు తెలియదు, కొన్ని ఊర్లు అలాగుండి అని అనుకుంటున్నారు. ఆ బ్యాచ్ వేరు, వాళ్ళు కలిసే స్థలం వేరు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు వేరు, వాళ్ళు చేసే చేష్టలు వేరు. వాళ్ళతో మనం జోడుగా ఉండొచ్చా? ఉండకూడదు. అంటే పరిశుద్ధులకి పాపులకి కలవదు అని, కలవటానికి వీల్లేదు, కలవదు కూడా అన్నట్టుగా దేవుడు మనకి ఈ మాటల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహాముకి లోతుకి ఎలా కలుస్తుంది అన్నట్టుగా, లేదా లోకస్తునికి క్రైస్తవుడికి ఎలా కుదురుతుంది అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి అంటే వాళ్ళతో లోతైన స్నేహము చెయ్యకండి. ఒకవేళ పైన మనం ఊర్లో ఉన్నాం కాబట్టి లేదా మాట్లాడవచ్చు, పెళ్ళిళ్ళ కాడ కలుస్తాం, పేరంటాల కాడ కలుస్తాం, పనికి పోయిన కాడ కలుస్తాం, చేనుల్లో కలుస్తాం, అది వేరు. స్నేహము చేసేది వాళ్ళు ఎక్కడెక్కడ కలుస్తారో అక్కడక్కడ మనం కలవకూడదు. అక్కడ కలిస్తే వాళ్ళతో మనల్ని, మనతో వాళ్ళని చాలా తేడా వస్తుంది. మన విశ్వాస జీవితం పాడైపోద్ది, మన క్రైస్తవ జీవితం పాడైపోద్ది. మన పరిశుద్ధతను విడిచిపెట్టి వాళ్ళ పాపంలో మనం కూడా పాలువారం కావాల్సి వస్తుంది. కనుక పాపులకు పరిశుద్ధులకు తేడా ఉన్నదన్న ఆ సత్యాన్ని మనం గమనించి వాళ్ళకి వేరుగా మనం ఉంటే మనం వర్ధిల్లుతాము, మనం ఆశీర్వదింపబడతాం. అబ్రహాము లోతును విడిచిపెట్టేంత వరకు ఆశీర్వదింపబడలేదు. దేవుడు పిలిచాడు, ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదించటం లేదు, అభివృద్ధి చెందటం లేదు. ఎందుకని ప్రభువా నన్ను ఆశీర్వదించడం లేదు అని అడిగితే చెప్పేవాడే కానీ ఈయన అడగల. ఆయన్ని ఆశీర్వదిస్తాడులే అనుకుంటున్నాడు. కారణం ఉంది అక్కడ. దేవుడు ఏం చేశాడో తెలుసా?
దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈయన పిలువబడినవాడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుని స్నేహితుడు. వీళ్ళిద్దరిని వేరు వేరు చేయాలి అనుకున్నాడు. ఇప్పుడు ఎలా చేయాలి? అబ్రహాముతో పిలిచి, అబ్రహాము లోతుని విడిచిపెట్టు అంటే ఏమంటాడు? అమ్మా ఆ సహవాసం మంచిది కాదమ్మా, ఆ సహవాసానికి పోవద్దమ్మా అంటే ఏమంటారు? మాకు తెలుసు ఎవరితో స్నేహం చేయాలనో మాకు తెలుసు, ఎవరితో స్నేహం చేయకూడదో కూడా మాకు తెలుసు అంటారు. వాళ్ళతో స్నేహం చేసినంత మాత్రాన వాళ్ళు చేసే పని మేము చేస్తామా? వాళ్ళతో స్నేహం చేస్తే జరిగిన నష్టం ఏందో తెలుసా? దేవుడు ఆశీర్వదించడు. పాపులకి పరిశుద్ధులకి సహవాసం ఉంటే పరిశుద్ధుల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. పాపులతో స్నేహం ఏంది? ఎంతవరకు స్నేహం చేయాలి? ఎంతవరకు వాళ్ళతో మాట్లాడాలి? ఎంతవరకు వాళ్ళతో ఉండాలి? ఏమేమి మాట్లాడవచ్చు, ఏమేమి మాట్లాడకూడదో అది చూసుకొని వాళ్ళతో నడుచుకోవాలి. అంతకు దాటిపోతే వీళ్ళ నెమ్మదిని కోల్పోతారు, వీళ్ళ ప్రశాంతతను కోల్పోతారు. అందుకని అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చు సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు అంత ప్రశాంతతను ఇస్తానంటే ఆ ప్రశాంతతను కోల్పోవటానికి కారణం ఏంటంటే పాపమే. మనిషి యొక్క చెడుతనము ప్రశాంతతను కోల్పోయేలాగా చేస్తుంది. అందుకని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రశాంతంగా ఉండాలని ఉందా? నెమ్మదిగా ఉండాలని ఉందా? సమాధానంగా ఉండాలని ఉందా? అయితే దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు లోకాన్ని, లోకముతో ఉన్నదానిని, లోక స్నేహాన్ని విడిచిపెడితే ప్రశాంతంగా జీవిస్తాం మనం. అక్కడేముందో తెలుసా? పాపం ఉంది, అక్కడ శరీరాశ ఉంది, అక్కడ నేత్రాశ ఉంది, అక్కడ జీవపడము ఉంది. అది ఏ వ్యక్తిలో ఉందో ఆ వ్యక్తి లోక స్నేహం కోరుతున్నారు అని అర్థం. అందుకనే దేవుడు అబ్రహాముతో మాట్లాడకుండా దానిని ఎలా చేయాలి అని ప్లాన్ చేశాడు. ఎలా ప్లాన్ చేశాడో తెలుసా? రండి, నేను ఇక్కడ ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. ఎలా ప్లాన్ చేశాడంటే వాళ్ళిద్దరిని ఉండనిచ్చాడు. ఒక ప్లాన్ చేశాడు దేవుడు. దేవుడు ఎలా ప్లాన్ చేస్తాడు? మనలాగా చేయడు, మనలాగా చెప్పడు. వాళ్ళ సహవాసానికి పోవద్దు, వాళ్ళు మంచివాడు కాదు అని చెప్పడు. అక్కడికి పోతే నీవు నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు, నీవు ఆ దరిద్రపు సహవాసాలు నీకెందుకు అని చెప్పడు. పాపం ఒక దరిద్రం కనుక దాన్ని విడిచిపెట్టు అని చెప్పడు. ఎలా చెప్తాడో తెలుసా? ఎలా చేస్తాడో తెలుసా? రండి, నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతున్నాం. 5వ వచనం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలను గొడ్లను గుడారమును ఉండిన గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము సాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమాయను. ఏమైంది? దేవుడు ఏం చేశాడంటే ఇద్దరికి గొర్రెలు గొడ్లు దాసీలను ఇచ్చేశాడు. దాసులను విస్తారముగా ఇచ్చేశాడు. వాళ్ళిద్దరూ ఒక ప్రాంతంలో కలిసి ఉండాలంటే ఉండలేరు. నష్టం చేశాడా? నష్టం చేయలా. అబ్రహాముతో మాట్లాడా? మాట్లాడలా. మరేంది? విస్తారమైన ఆస్తిని ఇచ్చేశాడు. ఈ ఆస్తి వల్ల వాళ్ళిద్దరు కలిసి ఒక చోట ఉండటానికి వీల్లేనంత పని అయింది. తర్వాత ఏం చేశాడంటే చిన్నగా వీళ్ళిద్దరిని ఏం చేయలా, ఆయన దాసులకి ఈయన దాసులకి చిన్నగా గొడవ పెట్టాడు. చిన్న గొడవ రగులుకుంది, వాళ్ళకి చిన్న కలహం రగులుకుంది, చిన్న కలహం ఏర్పడింది. ఇప్పుడు కలహం ఏర్పడినాక ఏమనుకుంటాం? చాలామంది స్నేహాల్లో ఇయ్యగా జరిగాయి. ఇద్దరు కలహం వచ్చినాక ఇడిపోతారు స్నేహితులు. అవునా? ఇద్దరు కలహం వచ్చినాక ఇడిపోతారు స్నేహితులు. ఇడిపోయి కూడా ఏమంటారంటే, అమ్మా ఇవరికి మీరు పలానా సహోదరి మీరు బాగా స్నేహంగా ఉండేవాళ్ళుగా అంటే, దాని మాట నాకు ఎత్తబాక, దాని ముఖం కూడా నాకు చూడాలనిపించట్లా. ఎందుకని? ఎక్కడ పెట్టాడు దేవుడు?
ఎందుకు ఆ మనసును అలా విరిచివేశాడు దేవుడు? ఎందుకు అలా దూరం చేశాడు దేవుడు అంటే, దానివల్ల నీకు నష్టం ఉంది. నష్టము నుండి తప్పించాడు నిన్ను. నష్టము నుండి ఇడిపించాడు. కావాలని నువ్వు కోరుకుంటున్నావా? చెడ్డ స్నేహాలు కోరుకునేవాళ్ళు ఉన్నారు. పురుషులతో స్త్రీలు, స్త్రీలతో పురుషులు చెడ్డ స్నేహాలను కోరుకునేవాళ్ళు ఎవరైనా క్రైస్తవులుగా ఉంటే వాళ్ళ ఆశీర్వాదాన్ని, వాళ్ళ నెమ్మదిని కోల్పోతున్నారని మనం తెలుసుకోవాలి. ఎవరైనా ఉంటే అలాంటి మనసు, అలాంటి ఆలోచన, అలాంటి హృదయం ఉంటే మార్చుకోవడం వాళ్ళకి మంచిదని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అక్కడ ఏం పెట్టాడు వాళ్ళకి? ఏమన్నాడు అక్కడ? అక్కడ అలాంటిది ఉండుట, అలాంటి కలహం చిన్నగా పెట్టాడు. రండి, నేను 8-9 వచనాలు చదువుతాను. ఆదికాండం 13వ అధ్యాయం 8-9 వచనాలు. కాబట్టి అబ్రాము 7 వచనం నుండి 7 వచనం నుండి చదువుతా. 7 వచనం నుండి. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కలహము పుట్టారా? ఏం పెట్టాడు? కలహం రేగిందా చిన్నగా? ఆయన పశువుల కాపర్లకి, ఈయన పశువుల కాపర్లకి. దేవుడు ఎడది తెలిచాడు. నేను పిలిచాను అబ్రాహాంని, నేను ఆశీర్వదించాలి కనుక ఈ లోతుని అబ్రాహాము నుండి దూరం చేయాలి. ఎందుకు? నేను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాను. నేను దూరం చేయాలంటే ఆయన ప్రేమించి తీసుకొచ్చుకున్నాడు. చాలామందికి ఈ లోకం అంటే చాలా ప్రేమ. ఈ లోకాన్ని విడిచిపెట్టలేరు. ఈ లోకంలో ఉండాలంటే చాలా ప్రేమ. దానిని విడిచిపెట్టలేరు. దానిని విడిచిపెట్టలేనంత కాలము పడవలసిన బాధలు ఎన్ని అనుభవిస్తారో. హృదయంలో నుండి దాన్ని తీసివేసుకోలేకపోతే, ఈ చెడు నా మనసులో ఎందుకు ఉండాలి, తీసివేయి ప్రభు అని దేవుణ్ణి అడిగితే తీసివేస్తాడు. చాలామంది ఆ చెడుని లోపలే ఉంచుకుంటారు. పైకి భక్తుల్లాగా, క్రైస్తవుల్లాగా, బైబిల్ పట్టుకొని ఆరాధనకి వెళ్ళేవాళ్ళలాగా కనిపిస్తారు. కానీ విడిచిపెట్టకపోతే వర్ధిల్ల లేవని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వర్ధిల్లాలి అంటే చెడుని విడిచిపెట్టాల్సిందే. అబద్ధాన్ని, మోసాన్ని, దొంగతనాన్ని విడిచిపెట్టకపోతే ఏ వ్యక్తి అయినా సరే నెమ్మదిని కోల్పోతారు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందలేరు. యథార్థంగా జీవిస్తే నెమ్మదిగా జీవిస్తావు. యథార్థంగా బ్రతికితే నెమ్మదిగా బ్రతుకుతాం ఈ లోకంలో. అందుకని దేవుడు ఇక్కడ చిన్నగా కలహం పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? లోతు కాపరులకి, పశువుల కాపరులకి, అబ్రహాం పశువుల కాపరులకి పెట్టాడు. ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? రండి, నేను ఇక్కడ ఈ మాట చదువుతాను. 8వ వచనం. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నీకును నాకును, నీ పశువుల కాపరులకును నా పశువుల కాపరులకును కలహముండకూడదు. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ నీకు నాకు, నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి కలహం ఎందుకు? ఇంకా ఇప్పుడు ఏం చేయాలి మరి? కలహం ఉండకూడదంటే నీకు నాకు, నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి కలహం ఉండకూడదు అంటే ఏం చేయాలి మరి? కలహం ఉండకూడదు అంటే ఏం చేయాలి మరి? ఏమి చేయాలి అంటే కలహపడకుండా ఉండాలి. ఇప్పుడు ఈ స్నేహం ఈడిపోవాలి. ఆ స్నేహం చేస్తే ఏమైద్ది? మనకేంది? వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే మనకేంది? మాది ఎప్పుడుదో స్నేహంలే పాతది. పాత స్నేహమా? పాత పాపమా? పాత స్నేహమా? పాత పాపమా? అమ్మా వినాలి. పాత స్నేహాలు, పాత పాపాలు నష్టానికి కారణమవుతాయి. పాతది ఇంకా దాచుకొని ఉంటే అవునా? ఏమంటారు కొంతమంది? మాది ఎప్పుడుదోలే పాతది ఉందా? పాతది ఉంటే ఏమవుతారు? పాడైపోతారు. ఎవరైనా సరే
అందుకని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏమంటారు ఆ స్నేహాన్ని ఏమంటారంటే మంచిది కాని స్నేహం. కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళండి. నేను ఇక్కడ మాట చదువుతా, ఇక్కడ ఇంకో మాట చదువుతా. 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఏం జరిగిద్ది? పాత స్నేహం లేకపోతే చెడ్డ స్నేహం, ఆ చెడు స్నేహం, దేవునికి విరోధమైన స్నేహం ఒక వ్యక్తిలో ఉంటే ఏం జరిగిద్ది? ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏమైంది? దుష్టుల చెడ్డవాళ్ళ సహవాసం చేస్తే మంచి నడవడి పాడైపోద్ది. చాలామంది ఏం చేస్తారంటే అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు నేర్చుకుంటారు. అమ్మా ఉండారు అలాంటి వాళ్ళు. ఇళ్ల పక్క వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు నేర్చుకుంటారు. వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఆ మాటలు నేర్చుకుని వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. స్నేహితులు వాళ్ళతో స్నేహం చేసేవాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మడిసింది అట్టాటి మాటలు మాట్లాడుతుంది, ఆయన ఏంది అలాంటి మాటలు మాట్లాడుతూ అంటే పలానా ఆయనతో స్నేహంగా ఉంటాడు, పలానా ఆమెతో స్నేహంగా ఉంటుంది. అందుకనే వాళ్ళ మాటలు వీళ్ళ కబ్బిని 6 నెలలు వాళ్ళ సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్నమాట. వాస్తవమేనా అమ్మా? నిజమేనా? అవునా? మోసపోకండి అన్నాడు దేవుడు. మోసపోకండి. దుష్టుల సహవాసం చేస్తే నీ మంచి నడవడి పాడైపోద్ది. దుష్టుల సహవాసం మంచి నడవడిని ఎప్పుడు నీ మంచి నడవడిని పాడు చేసే ఆ వ్యక్తి నీకు కనిపిస్తాడు. ఆ వ్యక్తిని మీరు ఏమనుకోవాలంటే వీడు దుష్టుడు, ఈ వ్యక్తిలో దుష్టత్వం ఉంది, మంచి నడవడిని పాడు చేసే వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ మాట తీరి, ఆ చూపు తీరి, ఆ నడుచుకునే తీరి, ఆ విధానం చూసినప్పుడు ఏమనుకోవాలి? మనం మాట్లాడే తీరి చూసినప్పుడు ఏమనుకోవాలి? ఎలా మాట్లాడతారమ్మ వాళ్ళు? ఒక ఆయన అన్నాడు, ఒకే మాటలో 2 అర్థాలు వచ్చేటట్టు ఉందా అమ్మా? ఉందా? అలాంటి మాటలు మాట్లాడేవాడు ఉండారా? 2 అర్థాలు వస్తాయి ఒక మాటలోనే. 2 అర్థాలు వచ్చేట్టుగా. ఏంది అంటే ఈ అర్థం చెప్పొచ్చు, కాదంటే ఆ అర్థంలోకి తీసుకెళ్ళొచ్చు. ఇలాంటి వాళ్ళు లేరా? ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయటమే దుష్టుని సంగత్యము. దుష్టత్వం నుండి ఇడిపించడానికే కదా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు. రండి, నేను ఆ వచనం చదువుతాను. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్ళించుడు ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించటానికి. దేనికంట? దుష్టత్వము నుండి మళ్ళించడానికి. అదిగో ఆ దుష్టుని సహవాసము నుండి, అక్కడ నేర్చుకున్న సంగతుల నుండి, దుష్ట సంగత్యములో నేర్చుకున్న ఆ సంగతుల నుండి, వాటి నుండి ఆ లోక స్నేహములో నేర్చుకున్న ఆ సంగతుల నుండి నిన్ను మళ్ళించుడు ద్వారా, యేసుక్రీస్తు రక్తధారలు నిన్ను కడిగి పవిత్రపరచుడు ద్వారా, శిలువలో చిందించబడిన ఆ రక్తధారలు నిన్ను కడిగి పవిత్రపరచు ద్వారా, ఆ రక్తధారలు నీకు రక్షణ ఇచ్చుడు ద్వారా. రక్షణ లేకుండా ఎక్కడ ఆశీర్వదింపబడటం అనేది జరగని మాట. రక్షణ లేని వానికి ఆశీర్వాదమే లేదు. యేసుక్రీస్తు ప్రభు రక్తధారల్లో ఆ రక్షణ ఉంది, మారు మనసు ఉంది. ప్రభు నా కొరకే ఆ రక్తధారలు చిందించావని చెప్పుటలో మనకి ఆయన వర్ధిల్ల చేయటానికి, ఆశీర్వదించడానికి, మనలను నరక శిక్ష నుండి పాతాళం నుండి విడిపించడానికే ఆయన ఆ శిలువ శిక్షను పొందాడు. అందుకనే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడును. మంచిగా నడుచుకునే వాళ్ళు దుష్టులతో సహవాసము చేయవద్దు. 2 అర్థాలు వచ్చే మాటలతో మాట్లాడే వాళ్ళతో స్నేహం చేయొద్దు. బూతులు మాట్లాడే వాళ్ళతో, చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళతో, చెడ్డ పనులు చేసేవాళ్ళతో స్నేహం కలిసి ఉండొద్దు. స్నేహం చేయొద్దు. వాళ్ళని ఎంతలో ఉంచాలనో అంతలో ఉంచాలి, ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచాలి. ఎంతవరకు వాళ్ళతో మనం ఉండాలో అంతవరకే ఉండాలి. అంతగా మించిపోతే నష్టం జరిగిద్ది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడో చూడండి.
మనిద్దరికి ఉండకూడదు. కలహం ఉండకూడదు. ఏముండకూడదు? కలహం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? కలహం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగో మనిద్దరం వేరు అయిపోవాలి. రండి, ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం 9 వచనం. 8 వచనం. మనం బంధువులం గనక నాకును నీకును 9 వచనం చదువుతాను నేను. 9 వచనం చదువుతాను. ఈ దేశమంతయు నీ ఎదుటన ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. ఏమన్నాడు? వినాలి. ఏమన్నాడు? నన్ను విడిచి, ఎందుకని? నన్ను విడిచి వేరుగా ఉండు. ఎందుకని ఈ మాట చెప్పాలి? నన్ను విడిచి వేరుగా ఉండు, నాతో కలిసి ఉండటానికి వీల్లేదు. ఎందుకనంటే నువ్వు మంచివాడు కాదు కనుక. దేవుడు నిన్ను పిలవలేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాననలేదు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను తీసుకొని పోతే నాకేమైంది? నన్ను కూడా ఆశీర్వదించడు దేవుడు. అంతేనా? నిన్ను తీసుకొని నేను పోతే దేవుడు నన్ను కూడా ఆశీర్వదించడు. దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే నేను వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఏం ప్రార్థనలేమ్మా అంటారు వాళ్ళు. ఏమమ్మా రోజు పోతున్నారు అంటారు. ఎందుకు? వాళ్ళకి ఇష్టం లేదు. రాత్రి నిన్న పోతురే శనివారం, శనివారం బాల, మళ్ళీ అలా రోజున భక్తి మరీ ఎక్కువ అవుతుంది వీళ్ళకి. ఎక్కువైంది పరలోకం పోవటానికి. ప్రార్థనకి వెళ్ళేది ఎందుకు? పరలోకం పోవటానికే. ప్రార్థన పరలోకానికే, మరో దేనికి కాదు. ప్రార్థన నెమ్మదిని కలిగిస్తుంది. ప్రార్థన జీవితాల్లో సమాధానాన్ని కలిగిస్తుంది. ప్రార్థన జీవితాల్లో సంతోషాన్ని కలిగిస్తుంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవటం అనేది చాలా మంచిది. రండి, నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతా, నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతా. లోతుతో ఇలాగే చెప్పాడా? నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తా. నువ్వు కుడి తట్టుకు వెళ్తావా? నేను ఎడమ తట్టుకు వెళ్తా. నేను ఎడమ తట్టుకు వెళ్తే నువ్వు కుడి తట్టుకు వెళ్ళాలి. మరిద్దరం కలిసి ఉండటానికి వీల్లేదు. మరిద్దరం వేరుగా ఉందాం. కలిసి ఉండొద్దు. ఎందుకు? నీ స్నేహం మంచిది కాదు, నువ్వు మంచోడు కాదు, నువ్వు చెడ్డోడివి. నీ స్నేహం నాకొద్దు. అంతేనా? ఇప్పుడు ఒకడు మాట మధ్యన బూతు మాట మాట్లాడతాడు. వాడితో పొద్దాకుంటే ఏమైద్ది? ఏమ్మా, ఆ మాటలు మనకు కూడా అంటుకోవట్లే లేదా? మరి వాళ్ళ స్నేహం చేయొచ్చా? చేయకూడదు. వాళ్ళతో పద్దాకుండా ఉంటే చాలు. ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా మనం కానీ వాళ్ళతో ఉంటే వాళ్ళ మాటలు మనకు వస్తాయి. అందుకని వాళ్ళని విడిచిపెట్టాలి. వాళ్ళని విడిచిపెట్టకపోతే వాళ్ళ పాపం మనల్ని అంటుకుంటుంది. అందుకని వాళ్ళ ఆలోచన మనకొద్దు. అందుకని వేరైపో అని అన్నాడు. వేరైపోతే ఏమైద్ది? ఇప్పుడు లోతు వెళ్ళిపోమనగానే ఏ సహవాసాన్ని దోలాడుకున్నాడో తెలుసా? అసలు అబ్రహాం సహవాసం అంతగా ఆయనకి ఏమి ఇష్టం లేదు. అబ్రహాం సహవాసం ఏమి అంత ఇష్టంగా లేదు ఆయనకి. ఏదో ఉంటున్నాడు కానీ. ఇప్పుడు మన ఊరికే బైబిల్ చదువుకుంటా ఉంటే ఎవరైనా వాళ్ళు లోక సంబంధులు మన కాడ కూర్చొని మనం పాటలు పాడుకుంటే మనం ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏమంటారు? మీరు పొలం పోతారుగా, మీరు పొలం పోయిన కాడ ఊరికి వాళ్ళ చెవు పక్కన మీరు పాట పాడుతుంది ఏమంటారు మిమ్మల్ని? ఎప్పుడు ఇదే పని? మమ్మల్ని ముచ్చట కూడా చెప్పుకోనీయకుండా, ఏ మాట రానికుండా, ఏదమ్మా మీ జాబునా అట్లా అంటారా లేదా? అంటారు. ఎందుకని? మన భక్తి జీవితం వాళ్ళకి అట్టా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సహవాసం వేరు. ఇప్పుడు మునుగులు పట్టుకునే కాడ వాళ్ళు ఏ మునుగు పట్టుకుంటారు? ఎవరు సహవాసం వాళ్ళు దూలాడుకుంటారా లేదా? వాళ్ళు కపక్కన మనం తప్పుజారిపో వాళ్ళ మునుగు మధ్యలో పడ్డాం అనుకో, మన గతి ఎందుకు చెప్పండి?
ఆ మునువు అయిపోయిందాక ఎట్టుంటుంది? ఏసయ్యా అసలు పట్నీరు ఏదైనా పడ్డాం అనుకో పొరపాటుగా, ఎప్పుడు వదిలేస్తావయ్యా వీళ్ళ మధ్యలో నుంచి నన్ను? ఏసయ్యా ఎప్పుడు ఇడిపిస్తావయ్యా నన్ను ఇక్కడి నుండి? ఈ మాటలు నేను వినలేకపోతా ఉన్నాను. కొంతమంది కమ్మంగా వింటారు వాళ్ళ మాటలు కదమ్మా, కమ్మంగా వింటారు వాళ్ళ మాటలు. దరిద్రం చుట్టుకుంటుంది, నెమ్మది కోల్పోతావు. సాధారణుడు వస్తాడు, ఒడిచి కూర్చుంటాడు. ఈ నా మాటలు ఎవరి అనుకున్నావు? పద్దాక ఎవరి మాటలు విన్నావు? నా మాటలు విన్నావు. ఆదివారం పోయి మీ పాస్టర్ గారు చెప్తే నువ్వు ఎంతసేపు విన్నావు? అంత గంట కూడా వినలా, అరగంట వినొచ్చావు. నా మాటలు పద్దాక విన్నావు, మరి నేను రానా అంటాడు. నేను వచ్చేదా అంటాడు. వచ్చేదంటే మనం ఏమనాలా? ఎవరు అనుకొని రా అంటావు. అంటే ఏమైంది? ఇల్లంతా ఆగం చేస్తాడు వాడు వచ్చాడంటే. ఇల్లంతా భార్య భర్తల మధ్య గొడవ పెడతాడు. ఫస్ట్ రావడంతోనే వాడు భార్య భర్తల మధ్య గొడవ పెడతాడు. వచ్చి ఫస్ట్ వాడు చేసే పని అదే, వాడు పనే అది. ఎందుకంటే భార్య భర్తలు కలిసి ఉంటూ వాడికి అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళిద్దరు గొడవ పడాలి, వాళ్ళిద్దరు తిట్టుకోవాలి, వాళ్ళిద్దరు తన్నుకోవాలి. ఆ ఇలా తాగం కావాలి. వాడు వస్తే జరిగే పని అది. అది నెమ్మది కోల్పోయే పని. ఇప్పుడు లోతు ఏం దోలాడుకున్నాడు? ఎవరైపోమ్మనగానే రండి నేను ఆ మాట చదువుతా. లోతు ఏం దోలాడుకున్నాడు? 13వ అధ్యాయం 13వ వచనం. సరే నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళ్తానని అబ్రహాం చెప్పగానే సరే వెళ్ళిపోతానని ఏ సహవాసం దోలాడుకున్నాడు? రండి నేను ఇక్కడ ఆ సహవాసం చదువుతున్నాను. సొదమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరే. వాడు సహవాసం తోలాడుకున్నాడు. ఈయన పోయి ఎవరు సహవాసం తోలాడుకున్నాడు? పాపుల సహవాసాన్ని తోలాడుకున్నాడు. యేసు ప్రభువారు లేదా కీర్తనకారుడు రాస్తూ ఇలాగ అన్నాడు. ఏమన్నాడంటే, అమ్మా ఇరండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయనిదంతయో సఫలమగును. ఈ పని చేస్తే, దుష్టుల ఆలోచన చప్పున నడిస్తే ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ ఊరికి వెళ్ళాడు, వాళ్ళ గౌని ఎద్దు కూర్చున్నాడు, వాళ్ళు వచ్చేపోయేవాళ్ళని చూస్తా ఉన్నాడు, వాళ్ళ ముచ్చట్లు వింటా ఉన్నాడు. వాళ్ళ ముచ్చట్ల లోతుకి సరే భలే సంతోషంగా ఉండేవి కదా. లోతుకి ఎలా కొనేవి కానీ ఈ రోజుల్లో పాపాన్ని గురించి చెప్పుకుంటే వినాలి అనుకునే వాళ్ళకి ఆ ముచ్చట్లు భలే సంతోషంగా ఉంటున్నాయి. అవునా కాదా? పాపం దరిద్రానికి సూచన, చెడు దరిద్రానికి సూచన. బహు దరిద్రం ఇంట్లో వచ్చి కూర్చోండి. ఎందుకు దరిద్రులు అయిపోతూ ఉన్నారు? ఈ రోజుల్లో కూడా ఇంకా దరిద్రులు ఎందుకు అయిపోతూ ఉన్నారు? పాపం దరిద్రానికి కారణమవుతూ ఉంది. గొప్ప ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా చెడుతనం వైపు మళ్ళారు అంటే మొత్తం ఆస్తులు కరిగిపోతాయి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రైతులు. ఇంతకుముందు ఆ మధ్య చిన్నగా వాళ్ళు దేనికి అలవాటు పడ్డారు తెలుసా? మందు తాగటానికి అలవాటు పడ్డారు, చెడ్డ స్నేహాలకు అలవాటు పడ్డారు, ఏరే స్త్రీలతో సహవాసం చేయటం అలవాటు పడ్డారు. ఆస్తులు పొలాలన్నీ అమ్మేశారు, ఇల్లు అన్నీ వాకిలి పోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? కూలి పనులకు పోతున్నారు. కొంతమంది వాళ్ళల్లో కోటలో ఇస్తారు చూసారా బియ్యం, ఆ బియ్యం తెచ్చుకొని తింటున్నారు. పాపం దరిద్రానికి ఎలా శోషణైందో నా కళ్ళతో చూశాను నేను. ఇదే పాపానికి వచ్చే జీతం ఇదే అని నేను కనుగొన్నాను. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాపానికి వచ్చే జీతము మరణము, దరిద్రము. దాన్ని విడిచిపెడితే ధన్యులు అవుతాం. ధన్యత ఎక్కడుంది? ప్రభువులో ఉంది. ధన్యత యేసుక్రీస్తు ప్రభులో ఉంది. దరిద్రం పాపంలో ఉంది. ఈ రెంటిని మనం గమనించాలి. అందుకనే లోతుని విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదమ గొమొర్రా వాళ్ళ పాపాన్ని ఆశించాడు, పాపుల సహవాసాన్ని ఆశించాడు. పాపుల సహవాసం ఎక్కడ దొరికిందని వెతికాడు. ఎత్తుక్కొని వెళ్ళాడు. దొరికిందా? దొరికింది. దొరికితే నష్టం జరిగిందా, లాభం జరిగిందా? ఆయన కలిసి నివసించలేనంత విస్తారమైన గొర్రెలు, గొడ్లు, మందలు, దాసులు, దాసీలు ఏమైపోయినాయి? మొత్తం
అగ్ని గంధకమ్ములు కురిసి కాలి బొడిదైపోయినాయి. అగ్ని గంధకమ్ములు కురిసి కాలి బొడిదైపోయినాయి. కట్టు బట్టలు మిగిలినాయి అంతే. భార్య కూడా పోయింది. తాను తన 2 కుమార్తెలు మిగిలారు. ప్రాణాన్ని గుప్పిట్లో పట్టుకొని అంటారు, లేదా అరిచేతిలో పెట్టుకొని అంటారు. పరిగెత్తారంతే. పరిగెత్తుకుంటా ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని పరిగెత్తారు ప్రాణాన్ని దక్కించుకోవటానికి. ఆ గతి పట్టక ముందే మారు మనసు పొందటం ఎవరికైనా మంచిది. యేసు ప్రభు వైపు మళ్ళీ యేసు ప్రభు అని ఆయన ఆరాధించడం మంచిది. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం మంచిది. మనసారా ఆయనను ఆరాధించడం మంచిది. అబ్రహాము ఆరాధించినట్లుగా, అబ్రహాము బలిపీఠం కట్టినట్లుగా. పాపుల స్నేహాన్ని లోతు కోరుకున్నాడు. అబ్రహాము ఎవరి స్నేహాన్ని కోరుకున్నాడు? రండి, యెషయా గ్రంథం 41 అధ్యాయం. యెషయా గ్రంథం 41 అధ్యాయం. యెషయా గ్రంథం 41 అధ్యాయం. 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము, నా స్నేహితుడు. దేవుని స్నేహాన్ని కోరుకున్నాడు. ఆయన దేవునితో సహవాసం చేయాలని కోరుకుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా మన సహవాసాన్ని కోరుకున్నాడు. మనం కూడా ఆయన సహవాసాన్ని కోరుకోవాలని కోరుకున్నాడు. ఆయన మనం కూడా ఆయన సహవాసాన్ని కోరుకోవాలని కోరుకున్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు, లోతు పాపుల స్నేహితుడు. పాపంలో ఉన్న పాపుల స్నేహితుడు. పాపుల గమని యొద్ద ఉన్నాడు. అబ్రహాము గుడారము వాకిట కూర్చొని దేవుని కొరకు ఎదురు చూశాడు. ఆయన వస్తాడని ఎదురు చూశాడు. ఆయన గృహానికి ఆయన రాని వచ్చాడు. ఎందుకంటే ఆయన స్నేహితుడు కనుక. ఎవరి స్నేహితులు గృహము, ఎవరి స్నేహితుల యొక్క దర్శనము వాళ్ళకి కలిగింది. నీ స్నేహితులు ఎవరో? ఇప్పుడు అబ్రహాము లోతుని విడిచిపెడితే ఏం జరిగింది? రండి, నేను ఆ వచనాన్ని చదివి ముగిస్తా. ఇప్పుడు శారాతో దేవుడు చెప్తాడు, అబ్రహాముతో దేవుడు చెప్తాడు శారా గురించి. శారా ఆశీర్వదింపబడిందే. ఆమె పేరు శారాయి కాదు, శారా. ఆమె ఆశీర్వదింపబడినదై విశ్వాసులకు నేను ఆశీర్వదిస్తా ఉన్నాను ఆమెని, విశ్వాసులకు తల్లిగా అని అన్నాడు. తర్వాత ఆయన సంతానాన్ని, ఆయన కుమారుడైన ఇస్సాకుని, అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు ఆశీర్వదింపబడిను అని ఆ లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఆదికాండం 25:11. తర్వాత లోతుతో ఆ సొదమ గొమొర్రా పట్టణాలు కలిపోయే ముందుగా లోతుతో ఒక మాట చెప్తారు. నీ కుమారులు ఉన్నారా ఈ ఊర్లో అని అడుగుతారు. ఈ ఊర్లో నీ కుమారులు, నీ అల్లుళ్ళు, నీ కుమార్తెలు ఉండి తీసుకొని బయలుదేరు అంటారు. ఒకవేళ ఆయన కుమారులు ఉన్నారో లేరో తెలియదు, కానీ కుమారులు ఉన్నారా అంటే ఉన్నారు అనుకున్నాం మనం. ఉంటే ఏరి మరి సొదమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళతో పాటు నశించిపోయారు. అల్లుళ్ళేరి అక్కడే నశించిపోయారు. భార్య ఏది? ఉప్పు స్తంభం అయిపోయింది. భార్యను గురించి లేఖనాన్ని జ్ఞాపకం చేద్దామా? రండి, లూకా సువార్త 17వ అధ్యాయం. లోతు భార్యను జ్ఞాపకం చేద్దాం. రండి, లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. 17 అధ్యాయం 32వ వచనం. 17 అధ్యాయం 32వ వచనం. ఇక్కడ అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకోనుడి. ఎందుకు పరిగెత్తండి వెనక్కి తిరిగి చూడకుండా అంటే ఆమె వెనక్కి తిరిగి చూసింది. యేసు ప్రభు నమ్మావు, లోకం వైపు చూడకు, పాపం వైపు చూడకు. వెను తిరిగి పాపం వైపు చూడవద్దు అంటే, పాపం వైపు చూస్తే లోతు భార్యలాగా అయిపోతావని జ్ఞాపకం చేశాడని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకని లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. అండి, అబ్రహాం గురించి ఒక మాట చదువుదాం. 13వ అధ్యాయం. 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రహామును ఇడిచిపోయిన తర్వాత ఏమైంది? ఇడిచిపెట్టడంతో ఏం జరిగింది? వద్దు అంటే తీసుకొని వచ్చాడు కదా.
ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళాడు. విడిచిపెట్టి వెళ్ళడంతోనే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ రండి, ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీవు నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరము తట్టును దక్షిణము తట్టును చూడు, పడమట తట్టును చూడు, తూర్పు తట్టు చూడు. ఎందుకనగా నువ్వు చూస్తున్న ఈ ప్రదేశమంతను నీకును నీ సంతానమునకును సదాకాలమిస్తా. ఎప్పుడిచ్చాడు ఆశీర్వాదాన్ని? ఈ స్థలాన్ని నేను ఆ స్థలంలో చాలా కాలం నుంచి నివసిస్తున్నాడు కానీ దేవుడు చెప్పలేదు అప్పుడు దాకా. లోతు విడిచిపెట్టి వెళ్ళిపోతే కానీ చెప్పాడు. లోతుని ప్రేమిస్తే లోక సంబంధిని ప్రేమిస్తే, లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్నదాన్ని ప్రేమిస్తే ఆశీర్వదింపబడవు. దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తే, దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో సాగిల పడితే, దాని నుంచి విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధిస్తే ఆశీర్వాదాన్ని పొందుతావు, ఆశీర్వాదాన్ని చూస్తావు, ఆ ధన్యతను చూస్తావని దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లేఖనాలు చదువుకుంటా ఉన్నాం. అబ్రహాము జీవితంలో మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో. ఆ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, లేదా అబ్రహాముని విడిచిపెట్టిన ఆ లోతుని విడిచిపెట్టినాక అబ్రహాము ఎంత ఆశీర్వదింపబడ్డాడో, ఎంత ధన్యుడయ్యాడో. అలాగనే మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టముగానిది ఉంటే, దేవునికి విరోధమైనది ఉంటే విడిచిపెట్టడం ద్వారా మనం ధన్యులం అవుతామని, గొప్పవాళ్ళం అవుతామని, నెమ్మది కలిగి జీవిస్తామని, ఆశీర్వదింపబడిన వారిగా ఉంటామని యేసు ప్రభువారి పేరటి ఈ మాటలు మనం చేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం.